కొన్ని రూమర్స్ వింటుంటే చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది. ముఖ్యంగా స్టార్ హీరో, స్టార్ డైరెక్టర్ కాంబినేషన్ ఫిక్స్ అయింది అంటే ఇండస్ట్రీకి, ఫ్యాన్స్కి అంతకు మించిన ఆనందం ఏముంటుంది చెప్పండి. ప్రస్తుతం అల్లు అర్జున్ కొత్త చిత్రంపై అలాంటి రూమర్ ఒకటి పుట్టుకొచ్చింది. ఇండియాస్ బిగ్గెస్ట్ డైరెక్టర్తో ఐకాన్ మూవీ చేయబోతున్నాడంటూ తెగ గాసిపులు చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం అల్లు అర్జున్ తమిళ దర్శకుడు అట్లీతో పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. ఆ విషయం మీకు తెలుసు. అయితే ఈ మూవీ తర్వాత ఐకాన్ చేయబోయే మూవీ ఏంటి అనేది ఎవరికీ క్లారిటీ లేదు. చాలా రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. అందులో రాజమౌళితో మూవీ కూడా చేరిపోయింది. ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా రాజమౌళి భారీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రం తర్వాత దర్శక ధీరుడు పుష్పరాజ్తో మూవీ చేయడానికి సిద్ధమవుతున్నాడట. అదే నిజమైతే మాత్రం ఈ ఇద్దరు స్టార్స్ చేతులు కలిపితే మాత్రం పాన్ ఇండియా షేక్ కావడం ఖాయం. బాహుబలి 2తో 1800 కోట్లు రాబట్టాడు రాజమౌళి. పుష్ప 2తో ఆ రికార్డును బద్దలు కొట్టాడు అల్లు అర్జున్. వీరిద్దరూ కలిసి సినిమా అంటే ఈ మూవీ ఈజీగా 2000 కోట్లు కొల్లగొట్టడం ఖాయం. అయితే వీరి కాంబినేషన్ లో మూవీ సెట్స్ పైకి వెళ్లాలి అంటే 2027 తర్వాత మాత్రమే సాధ్యపడే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే అట్లీతో అల్లు అర్జున్ చేస్తున్న చిత్రం, రాజమౌళి కొత్త చిత్రం 2027లోనే విడుదల కానున్నాయి. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక ముందుగా ప్రభాస్ హీరోగా నటించే స్పిరిట్ నుంచి తప్పుకుంది. ఆ తర్వాత ప్రభాస్ నటించబోయే మరో మూవీ కల్కి 2 నుంచి తప్పుకుంది. రెండూ కూడా ప్రభాస్ సినిమాలే. దీంతో రెబల్ వల్లే దీపిక తప్పుకుందని వార్తలు షికార్లు చేయడం మొదలుపెట్టాయి. సోషల్ మీడియాలో ఇదే పెద్ద టాపిక్గా మారింది. ప్రభాస్ ఏంటి, తన సినిమాల్లో నుంచి దీపికను తప్పించడం ఏంటి? కల్కి 2 నుంచి, అంతకు ముందు స్పిరిట్ నుంచి దీపిక తప్పుకోవడం వెనుక రెబల్ స్టార్ ప్రభాస్ ఉన్నాడు అంటూ సోషల్ మీడియాలో స్టోరీలు, కామెంట్లు కనిపిస్తున్నాయి. అయితే ఇందులో ఎంత మాత్రం నిజం లేదు అంటున్నారు ప్రభాస్ సన్నిహితులు. సినిమా స్టార్ కాస్ట్ విషయంలో రెబల్ ఎప్పుడూ కూడా ఇన్వాల్వ్ కాలేదని, ఇలాంటి రూమర్స్ పట్టించుకోవద్దని చెప్పుకొస్తున్నారు. ఇక దీపిక కొత్త సినిమాల సంగతి చూస్తే ప్రస్తుతం చేతిలో 2 చిత్రాలు ఉన్నాయి. వీటిల్లో ఒకటి అల్లు అర్జున్తో ఉంది, మరొకటి షారూఖ్ ఖాన్ న్యూ మూవీ. ఈ 2 చిత్రాల్లో కూడా మిగతా హీరోయిన్స్ తో దీపిక స్క్రీన్ షేర్ చేసుకోవాల్సి ఉంటుంది. తానే లీడ్ హీరోయిన్ కాదనే వార్తలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఏది ఏమైనా కొంతకాలం అయితే ఇండియన్ సినిమాకు బ్రేక్ ఇవ్వాలనుకుంటోందట దీపిక. ఇందులో భాగంగానే మళ్లీ హాలీవుడ్ వెళ్లాలి అనుకుంటోందట. గతంలో ప్రియాంక చోప్రా ఇలాగే బాలీవుడ్ పై అలిగి చాలా ఏళ్లుగా హాలీవుడ్ లోనే ఉండిపోయింది. ఇప్పుడు మహేష్ మూవీ కోసం ఇండియన్ సినిమాకు తిరిగొచ్చింది. సేమ్ టు సేమ్ దీపిక కూడా ఇప్పుడు హాలీవుడ్ మూవీస్ చెయ్యాలనుకుంటోందట. రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సిరీస్ కు, అలాగే కాంతారా సిరీస్ కు ఒక లింక్ ఉంది అంటున్నాడు రిషబ్. అదేంటి? రాజమౌళి తీసింది ఫ్యాంటసీ మూవీ, కాంతారా యాక్షన్ థ్రిల్లర్. ఈ రెండింటికి లింక్ ఎలా కుదిరింది? రిషబ్ ఏం చెప్తున్నాడు అంటే, ఫ్రస్ట్రేట్ అవ్వకండి, ఎందుకంటే అతను చెప్పే దాంట్లో కూడా నిజం ఉంది. 10 ఏళ్ల క్రితం తెలుగు సినిమాను మాత్రమే కాదు, ఇండియన్ సినిమా రూపురేఖల్ని మార్చేసిన చిత్రంగా రికార్డులోకెక్కింది బాహుబలి. అయితే బాహుబలి 1, బాహుబలి 2 చిత్రాలు తీసేందుకు రాజమౌళి 5 ఏళ్ల సమయం తీసుకున్నాడు. కెరియర్ పీక్ టైంలో అన్నేసేళ్లు ఒక సిరీస్ కోసం కేటాయించడం అంటే చిన్న విషయం కాదు. ఇప్పుడు కాంతారా కూడా అంతే అంటున్నాడు రిషబ్. కాంతారా 2 భాగాలకు కలిపి శ్రమించాడట. 5 ఏళ్లుగా నిద్రలేని రాత్రులు గడిపాడట. ఇకపై మాత్రం ప్రశాంతంగా ఉంటానంటున్నాడు. బాహుబలి సిరీస్ కు, కాంతారా సిరీస్ కు ఇదొక్క విషయంలో మాత్రమే పోలిక ఉంది. బాహుబలి తెలుగు సినిమా స్థాయిని పెంచింది. కాంతారా 2వ భాగం కూడా అదే పనిలో ఉంది. కన్నడ సినీ పరిశ్రమ స్థాయిని మరో ఎత్తుకు తీసుకెళ్లేందుకు సిద్ధమవుతోంది. అక్టోబర్ 2న మూవీ రిలీజ్ అవుతోంది. బాహుబలి 2 తీసిన తర్వాత రాజమౌళి మళ్లీ గ్రాఫిక్స్ నేపథ్యంలో చిత్రం కానీ లేదా సీక్వెల్ సినిమా కానీ ప్లాన్ చేయలేదు. RRR సింగిల్ పార్ట్ గా తెరకెక్కించి రిలీజ్ చేశాడు. ఇప్పుడు మహేష్ మూవీని కూడా సింగిల్ పార్ట్ గానే విడుదల చేస్తారంటున్నాడు. మరోవైపు రిషబ్ కూడా అంతే, ఇకపై కొత్త ప్రాజెక్టుపై ఫోకస్ పెడతానని చెబుతున్నాడు. పుష్కలంగా టాలెంట్ ఉంది, కావలసినంత స్టార్డమ్ ఉంది, సౌత్ మొత్తం క్రేజ్ ఉంది. ఒక్క హిట్ మాత్రమే ఏళ్లుగా పెండింగ్లో ఉంది. ప్రస్తుతం ఆ లోటును తీర్చే ప్రయత్నంలో ఉన్నాడు సూర్య. కానీ సరైన రిలీజ్ డేట్ దొరకడం లేదు. ఎప్పుడు రిలీజ్ చేద్దామనుకున్నా ఎవరో ఒకరు పోటీకి దిగుతున్నారు. ఇది సూర్య నటిస్తోన్న కొత్త సినిమా కరుప్పు.
తమిళ దర్శకుడు ఆర్ బాలాజీ తెరకెక్కిస్తున్నాడు. కానీ కరుప్పును ఎప్పుడు రిలీజ్ చేస్తున్నది మాత్రం ఎవరూ చెప్పడం లేదు. దీంతో ఫ్యాన్స్ ఫ్రస్ట్రేట్ అవుతున్నారు. మొన్నటికి మొన్న డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అంటూ బాంబు పేల్చారు. కోవిడ్ టైంలో సూర్య నటించిన ఆకాశం నీ హద్దురా, జై భీమ్ లాంటి చిత్రాలను డైరెక్ట్గా ఓటీటీలో రిలీజ్ చేశాడు సూర్య. దీంతో కరుపుపై అలాంటి రూమర్స్ రాగానే ఫ్యాన్స్ భయపడ్డారు. కానీ సూర్యకు అలాంటి ఆలోచనలు ఏం లేవని కోలీవుడ్ కన్ఫర్మ్ చేయడంతో రిలాక్స్ అయ్యారు. ఇదంతా ఎందుకు, రిలీజ్ డేట్ లాక్ చేయొచ్చు కదా అంటే అదే కదా సమస్య అంటోంది కరుపు టీం. దీపావళికి విడుదల చేద్దామనుకుంటే యువ హీరోలందరూ గుంపుగా దిగుతున్నారు. సంక్రాంతికి మూవీని విడుదల చేయాలనుకుంటే అప్పుడు విజయ్ నటిస్తోన్న చివరి చిత్రం జననాయకన వస్తోంది. ఇక వేసవిలో వద్దామనుకుంటే అప్పుడు జైలర్ 2 రిలీజ్ కు ముహూర్తం పెడుతున్నారు. దీంతో సూర్య కొత్త సినిమా రిలీజ్ డేట్ అనేది కన్ఫ్యూజన్ లో పడిపోయింది. ఎట్టి పరిస్థితుల్లో వచ్చే వేసవికి కరుపును ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామంటోంది చిత్ర యూనిట్. సూర్య సంగతి సరే, ఇంతకీ సూర్య తమ్ముడు ఏం చేస్తున్నాడు? లాస్ట్ ఎప్పుడో సత్యం సుందరం అంటూ సందడి చేశాడు. ఆ తర్వాత చాలా చిత్రాలు అనౌన్స్ చేశాడు. ఒక్కటి కూడా రిలీజ్ చేయలేదు. ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు, ఎప్పుడు రిలీజ్ అంటున్నాడు? ఈ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం పదండి. ఈ మధ్య కార్తీక్ కనిపిస్తున్నవి అన్ని కూడా గెస్ట్ రోల్సే. సత్యం సుందరం తర్వాత కంగువా క్లైమాక్స్ లో కనిపించాడు. ఆ తర్వాత హిట్ 3లో కనిపించాడు. మరి పూర్తి స్థాయి సినిమా ఎప్పుడు అంటే చేతిలో ఒక చిత్రం ఉంది, షూటింగ్ అయిపోయింది, కానీ రిలీజ్ కావడం లేదు. ఈ సినిమాను డిసెంబర్లో రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు అంటోంది కోలీవుడ్. అంతేకాని ఫలానా రోజు మూవీని రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ చెప్పలేదు. ఇక కార్తీక్ నటిస్తున్న మోస్ట్ అవైడెడ్ సీక్వెల్ సర్దార్ 2 కూడా దీపావళికి రావాల్సింది, కానీ ఇప్పుడు సమ్మర్ కు పోస్ట్ పోన్ అయింది. సూర్య నటిస్తున్న కరుపు విడుదలకు కాస్త అటు ఇటుగానే సర్దార్ 2 కూడా రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక మార్షల్ పేరుతో మరో మూవీలో నటిస్తున్నాడు కార్తీ. ఈ చిత్రాన్ని కూడా వచ్చే ఏడాదే విడుదల చేస్తాడు. ఖైదీ 2 ఆగిపోయిందని రూమర్స్ అయితే మొదలయ్యాయి. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియదు. మొత్తానికైతే డిసెంబర్ నుంచి కార్తీ నటించే కొత్త చిత్రాలు వరుసగా విడుదలవుతాయి. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి. www.youtube.com/Sakshi TV. Subscribe Sakshi TV YouTube channel.